హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా వ్లాగ్స్ రిచిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు మన హైదరాబాద్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వారాహి అమ్మవారి ఆలయం మీకు చూపించబోతున్నాను. అమ్మవారి పూజకి కావలసిన పళ్ళు పూలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కొబ్బరికాయ దొరుకుతుంది. అవన్నీ తీసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి మెట్రో, బస్సెస్ అండ్ ర్యాపిడో బైకు, ర్యాపిడో ఆటో కానీ ఎలాగైనా మీరు అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. మన హైదరాబాదులో మోస్ట్ పవర్ఫుల్ వారాహి అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తారు. ప్రతి మంగళవారం రోజు, ప్రతి అమావాస్య రోజు, ప్రతి పున్నమి రోజు, ప్రతి ఆదివారం రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీ వారాహి ప్రత్యంగర హోమం చేయించుకుంటారు. అమ్మవారి హోమంలో ఎండిమిరపకాయలు వాడతారు. అసలు ఘాట్ అనేదే రాదు ఫ్రెండ్స్. అంత పవర్ఫుల్ అమ్మవారు. మీ కోరికలు అనేటివి నెరవేరుతాయి. మన భారతదేశంలోనే ఎక్కడా లేని విధముగా ఈ వారాహి అమ్మవారి ఆలయంలో ఇద్దరు దేవతలు, ఒక దేవుడు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ వారాహి అమ్మవారు, శ్రీ ప్రత్యంగర దేవి అమ్మవారు, శ్రీ శలభేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ శలభేశ్వర స్వామివారు ఫ్రెండ్స్. చూసి దర్శించుకోండి. వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత అని చాలామంది భక్తులకు తెలుసు. కానీ రీసెంట్గా హీరో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు వారాహి అమ్మవారిని పూజించడం జరిగింది. అలాగే అమ్మవారి దీక్ష తీసుకోవడం జరిగింది. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తాయి. అది ఆషాఢ మాసంలో వస్తాయి. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఉన్న శత్రువులందరూ అమ్మవారి ఆశీర్వాదంతో పాతాళానికి తొక్కబడడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం అయ్యారు. మన కోరిక అనేది ధర్మమైనప్పుడు అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అది ఎవరిపైనైనా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి కోరిక ధర్మమైనది. నేను పేద ప్రజలకి నా వంతు సహాయం నేను చెయ్యాలనేది అది గొప్ప సంకల్పం. అందుకే పవన్ కళ్యాణ్ గారికి అమ్మవారి ఆశీర్వాదం దక్కింది. పవన్ కళ్యాణ్ గారు వెహికల్కి వారాహి అని పేరు కూడా పెట్టుకున్నారు అమ్మవారిది. పవన్ కళ్యాణ్ గారికి వారాహి అమ్మవారి ఆశీర్వాదం కలిగింది. మీ జీవితంలో కూడా మీకు అమ్మవారి ఆశీర్వాదం కలగాలంటే అమ్మవారిని వచ్చి దర్శించుకొని వారాహి ప్రత్యంగర హోమం చేయించుకోండి. ఈ ఆలయం వీడియో చూస్తున్న వారు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వలన చాలామంది భక్తులకు అమ్మవారి ఆలయం వీడియో రీచ్ అవుతుంది. మీరు ఏ వారం వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి, ఏ వారం రోజు హోమం చేయించుకోవడం వలన మీకున్న సమస్యలు తొలగిపోయి మీ కోరికలు అనేటివి నెరవేరుతాయి అనేది చెప్తాను. तन्नो ब्राह्मी प्रचोदयात् महिषवाहनाय विद्महे तन्नहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् अष्टपादाय विद्महे पक्षिराजाय धीमहि तन्नः शरभेश्वर प्रचोदयात् ईशानः सर्वविद्यानां शुद्धां सर्वे नमस्करोमि उच्चैग्रावणेश्वरी माता महाराज्ञी की जय, माता महाराज्ञी की जय। बोलो शरभ शरभ। మన భారతదేశంలోనే వారాహి అమ్మవారి ఆలయాలు అతి తక్కువగా ఉన్నాయి. వారాహి అమ్మవారి మొదటి ఆలయం కాశీలో ఉంటుంది. అక్కడ వారాహి అమ్మవారు భూగర్భంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పటికీ కాశీలో వారాహి అమ్మవారు తిరుగుతూ ఉంటుందని రాత్రి సమయంలో అక్కడ భక్తులు నమ్ముతారు. అక్కడ వారాహి అమ్మవారిని బ్రహ్మముహూర్తంలో దర్శించుకుంటారు. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో దర్శించుకుంటారు. రెండో ఆలయం తిరుపతి దగ్గర ఉంది. తిరుపతి దగ్గర కూడా భక్తులకి అమ్మవారు భూగర్భంలో భక్తులకు దర్శనమిస్తారు. మన హైదరాబాదులో ఇక్కడ వారాహి అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. వారాహి అమ్మవారి ఆలయంలో హోమం ఏ రోజు చేయించుకుంటే మీకున్న సమస్యలు తొలగిపోయి మీ కోరికలు అనేటివి నెరవేరుతాయంటే ప్రతి మంగళవారం కానీ, ప్రతి ఆదివారం రోజు కానీ,
ప్రతి అమావాస్యకు కానీ ప్రతి పున్నమికి కానీ వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీ వారాహి ప్రత్యంగర హోమం చేయించుకోవటం వలన మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలనేటివి తొలగిపోయి మీకున్న భూ సమస్యలు కానీ మీకున్న శత్రువుల సమస్యలు కానీ అన్నీ తొలగిపోతాయి అమ్మవారి ఆశీర్వాదంతో. మీరు కోరుకున్న కోరికలు అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. మన కోరిక అనేది ఎప్పుడైనా ధర్మమైన కోరిక అయి ఉండాలి ఫ్రెండ్స్. అమ్మవారి ఆశీర్వాదం మీ పైన ఎప్పుడూ ఉంటుంది. వారాహి అమ్మవారికి ఇప్పుడు నక్షత్ర హారతి ఇస్తున్నారు. చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహి అమ్మవారికి, శ్రీ ప్రత్యంగర దేవి అమ్మవారికి, శ్రీ శలభేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారము, ప్రతి అమావాస్య రోజు, ప్రతి పున్నమి రోజు చాలా విశేషంగా అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకాన్ని మీరు దర్శించుకోవాలంటే అమ్మవారి ఆలయం దగ్గర ఉదయం 6 గంటలకే ఉండాలి. వారాహి అమ్మవారి ఆలయం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయం వీడియోకి లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అవ్వలేదు. నాకు ఇంకా ఒక 1 మంత్ టైం మాత్రమే ఉంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు అమ్మవారి ఆలయం వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారు అని చెప్పి కామెంట్ చేయండి. మీకు అమ్మవారి ఆలయం ఎక్కడుందనేది మీకు ఇప్పుడు అడ్రస్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వారాహి అమ్మవారి ఆలయం ఎక్కడుందంటే చైతన్యపురి మెట్రో స్టేషన్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. వారాహి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని శ్రీ వారాహి ప్రత్యంగర హోమం చేయించుకోండి. మీకున్న సమస్యలనేటివి అమ్మవారి ఆశీర్వాదంతో తొలగిపోయి మీరు కోరుకున్న కోరికలనేటివి తప్పకుండా నెరవేరుతాయి. ఎందుకంటే వారాహి అమ్మవారు అంత పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి మంగళవారము, ప్రతి అమావాస్య రోజు, ప్రతి పున్నమి రోజు వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అమ్మవారి హోమంలో ఎండిమిరపకాయలతో అమ్మవారికి హోమం చేస్తారు. అసలు ఘాట్ అనేదే రాదు ఫ్రెండ్స్. అసలు ఘాట్ అనేదే రాదు. ఎండుమిర్చి అంటే ఎంత పవర్ఫుల్గా ఘాట్ వస్తాయి. అసలు ఘాట్ అనేది రాదు అమ్మవారికి హోమం చేసేటప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా లాగ్స్ రిచిక యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్, కామెంట్. మరిన్ని టెంపుల్స్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.